హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ కూడా వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పదవీ విరమణ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించిన వివరాలైతే ఇలా ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా మంత్రి నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల వయో పరిమితితో 2831 మంది ఉద్యోగులు ఇప్పటికే కొనసాగుతున్నారని మంత్రి నారాయణ వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు 9-10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపుపై సమాలోచనలు చేసింది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై అధికారులతో సబ్ కమిటీ సభ్యులు చర్చించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నిర్వహించారు. ఇక త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఎన్నో హామీలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఈ క్రమంలోనే పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంది. గత అక్టోబర్ సమయంలో దసరా పండుగకు కరువు భత్యం ప్రకటించిన విషయం తెలిసిందే. పదోన్నతులు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్ ఏజ్ పెంచడం విస్మయానికి గురిచేసింది.